పల్లవి. నువ్వేనా పల్లవి? నీ భర్త వచ్చాడా? నీ భర్తకు పేరు కూడా చెప్తా, ఆగు. పల్లవి ఏమని ప్రార్థన చేసుకున్నావు? నన్ను పిలవాలి అని ప్రార్థన చేసిన. ఎక్కడి నుంచి వచ్చినావు? మరలపాడు. ఏ ఊరు అది? కల్లూరు దగ్గర మరలపాడు. ఏమనిపిస్తుంది ఈరోజు? చాలా సంతోషంగా ఉంది. నన్ను పిలుస్తారో లేదు ఏడుస్తున్నావు. ఒక్కసారి నాతో మాట్లాడవా? ఒక్కసారి నీ దాసుని ద్వారా పిలవ్వా అని నేను ప్రార్థన చేసుకున్నాను. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, పల్లవి. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. పల్లవి. నువ్వేనా పల్లవి? గర్భఫలం లేక బాధపడుతున్నావు. చెప్పాలా గట్టిగా? అవునయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టు. నీ భర్త వచ్చాడా? నీ భర్తకు పేరు కూడా చెప్తా, ఆగు. మరి కమాలారావు ఎక్కడున్నాడు ఇలా భర్త? దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. కళ్ళు మూసుకోవాలా? నీకే స్తోత్రం, దేవా దేవా 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 నీకే స్తోత్రం. ఆమేన్. పల్లవి ఏమని ప్రార్థన చేసుకున్నావు? నన్ను పిలవాలి అని ప్రార్థన చేసిన. ఎక్కడి నుంచి వచ్చినావు? మరలపాడు. ఏ ఊరు అది? కల్లూరు దగ్గర మరలపాడు. దేవుని సన్నిధిలో ఇద్దరు ఉన్నారు. చేతులు పట్టుకోండి ఇద్దరు. నాకు ఎప్పుడైనా ఫోన్ చేశారా? ఎప్పుడూ చేయలేదు. నిజం చెప్పండి నాన్న. నిజం లేదు. లేదా నేనేమైనా డబ్బులు ఇస్తే చెప్తున్నారా? కాదండి. మరి నా మీద నిందలేస్తున్నారా? నిందలన్నీ ఏంటి? అవన్నీ అబద్ధాలా? అబద్ధాలు. చెప్పు, ఆ లూసిఫర్కి చెప్పు. ఎక్కడి నుంచి వచ్చావు? ఏం జరిగింది? నీ పేరు పీటరా? పీటర్ అండి నా పేరు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ యేసు ప్రభువారు ఉన్నారు. మైక్ తీసుకో. చెప్పు, క్లియర్గా చెప్పు. ఎక్కడి నుంచి వచ్చావు? ఏం జరిగింది? నేను మరలపాడు గ్రామం నుంచి వచ్చాను, కల్లూరు మండలం నుంచి వచ్చాను. పైకి లేపు. హలో. నేను 2 నెలల నుంచి లైవ్లో చూస్తూ ఉన్నాను. ఇక్కడికి రావాలని ఎన్నో దినాల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ ఎన్నోసార్లు బయలుదేరి కూడా ఆగిపోయాం. కానీ రాత్రి నుంచి దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. మంగళవారం ఉదయాన్నే పోవడానికి వెళ్ళాలని ప్రభు ప్రేరేపిస్తూ ఉంటే మేము వేరే ఊరికి వెళ్ళాలి, ఎందుకంటే అర్జెంట్ కోట ఉంది. కానీ అది మానేసి ప్రభు చెప్తున్నాడు, దేవుడు ఇక్కడ ఏదో నాతో మాట్లాడబోతున్నాడు అని ఆశతో నేను ఇక్కడికి ఉదయాన్నే లేచి బయలుదేరి వచ్చాము. దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశతో ఉన్నాను. అలానే ముగింపు లోబులో నా భార్యను పిలవాలి అని ఆశతో ప్రార్థన చేశాను. అదే రీతిగా దేవుడు కార్యం చేశాడు. పల్లవి, నాతో ఎప్పుడైనా మాట్లాడినామా పల్లవి? ఏసయ్య ఇక్కడ ఉన్నాడా పల్లవి? ఫస్ట్ టైం నన్ను చూస్తున్నారు. ఏం పేరు? నా పేరు అమ్మా తేజ. గట్టిగా చెప్పు. అమ్మా తేజ. ఏమనిపిస్తుంది ఈరోజు? చాలా సంతోషంగా ఉంది. నన్ను పిలుస్తారో లేదు
ఏడుస్తున్నావా? ఏడుస్తున్నావు. ఒక్కసారి నాతో మాట్లాడవా? ఒక్కసారి నీ దాసుని ద్వారా పిలవ్వా అని నేను ప్రార్థన చేసుకుంటాను. యేసయ్య ఒక మాట చెప్పమన్నాడు, చక్కని కొడుకు పుట్టబోతున్నాడు. గట్టిగా చెప్పండి. చక్కని కొడుకు. ఆ కొడుకుని ఇప్పుడు చూడబోతున్నావు. ఆమేన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అయితే పీటర్, నా మీటింగ్కి జనాలను రావద్దంటావా రమ్మంటావా? ఒకసారి చెప్పండి. రమ్మని చెప్తాను, రమ్మని చెప్తాను. ఎందుకంటే దేవుని కృప ఇక్కడ ఉన్నదని చెప్పేసి నమ్మకంతో చెప్తాను. నీ పేరు కరెక్టేనా? నా పేరు కరెక్టే. నా పేరు పీటర్. దేవుని సన్నిధిలో ఉన్నావు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు? ఎప్పుడూ మాట్లాడలేదు. నా మీద నిందలేసే వారిని ఏమంటారు చెప్పండి. మీరంతా చెప్పండి బ్రదర్స్. నా మీద వేసుకున్నా పర్లేదు, కానీ దేవుడు చేసే కార్యాలను మనోళ్ళే అవమానపరుస్తుంటే గుచ్చుకుంటుంది గుండెకి. ఇది దేవుని కార్యాలు కదా. నేను ఇవ్వాలంటే రేపు వెళ్ళిపోతా. ఆమేన్. నాదేముంది నాన్న, ఇవాళ నేను వాడబడ్డా, రేపు ఇంకొకరు వాడబడతారు. కానీ దేవుని కార్యాలను కించపరుస్తున్నారు. అందుకనే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఏమనిపించిందో. ఆమేన్. పాస్టర్ అమ్మతేజ ఆమెన్ అనగానే కారెక్కి వెళ్ళిపోయే పరిచర్య కాదు. మంచి ఉపవాసం మీద ఉన్నా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసి ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నా. వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్ల నుంచి మీరు వచ్చారు. మీకోసం నేను టైం స్పెండ్ చేస్తాను. ఆమేన్. తప్పకుండా మీ జీవితాలలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఈ బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. బ్లెస్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. గట్టిగా చెప్పండి, కొట్టాలి. నీవు నా తోడు ఉన్నావయ్యా, భయం లేదుగా. కొడుకు పుట్టబోతున్నాడు. ఆమేన్. నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా.